ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. ఓకే, అది చెప్తే ఆ లాయర్ ఇద్దరు ముగ్గురు ఉన్నారు అప్పుడు. నేను పోయి ఆగొడదేసురా బాబు అనుకున్నట్టుగా. అంటే నేను కొంచెం హోషియస్ రీడర్, నేను బాగా పుస్తకాలు చదివాడు. నేను బాగా ఖాళీగా ఉన్నప్పుడల్లా పుస్తకాలు చదవడం మంచి జయలలిత మంచి హోషియస్ రీడర్, మామూలు కాదు. ఎన్నో పుస్తకాలు చదివాడు. అమెరికా అప్పటి నుంచి మాకు ఇక్కడ ఇండియాలో దొరికి కదా అమెరికన్ బుక్స్ అయ్యింది. ఆ బుక్స్ వాళ్ళు సప్లై చేసేవాళ్ళు వచ్చిన అక్కడికి ఈ జయలలిత గారు తీసుకున్నారని చెప్పి నాకు పట్టుకొచ్చి చెప్పారు. నేను కృష్ణరాజు గారు తీసుకున్నారని అని చెప్పి జయలలిత చెప్పారు. అంటే అన్ని బుక్స్ కొనేవాళ్ళం అన్నమాట మేము. సో అలాగా డాక్టర్స్ ఉన్నారు సపోజ్, సరే డాక్టర్ గారు ఉన్నారు, వాళ్ళని చేయాలి కదా. ఏమండి ఏంటండి మీరు చెప్పేది? అప్పుడు ఎవ్రీ 5 yearsకి వరల్డ్ డాక్టర్స్ కాన్ఫరెన్స్, ఓకే, దాంట్లో ఒక 2 రోజులు 3 రోజులు జరుగుద్ది. ఆ కాన్ఫరెన్స్లోనేమో డిసైడ్ చేస్తారన్నమాట మెడిసిన్స్. ఈ మెడిసిన్ చేస్తే దీనివల్ల ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇవి ఉన్నాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఇవి ఉంటాయి, అదే దీన్ని ఇలా చేయాలా అలా చేయాలా, ఇది వాడచ్చు ఇది వాడకూడదు, మొత్తం మీద కాన్ఫరెన్స్. డాక్టర్ దగ్గర కూర్చొని ఏవయ్యా మీరు ఏం డాక్టర్లే, 5 సంవత్సరాలు ఏమో లాస్ట్ దాంట్లోనేమో పెరుగు వేసుకుంటే జలుబు పెరిగిపోతుందని అన్నారు, జలుబు ఎక్కువైపోతుందని అన్నారు 5 years ముందు. ఇప్పుడు మొన్న జరిగిన 5 years దాంట్లో ఆ పెరుగులో సి విటమిన్ ఉంది, అది ఏమో రిలీఫ్ ఇస్తుంది జలుబు కన్నారు. మీరు కాంట్రవర్సీ ఇదేం బాగున్నారు అలాగా. అంటే దే షుడ్ నో, మనం చెప్పేది అర్థం చేసుకోవాలి కెపాసిటీ ఉంది అనేది వాళ్ళకి అర్థం అవ్వాలి. అది సరదాగా ఇలా జోక్ అలాగ అంటూ, అంటే ప్రపంచంలో తిరగడానికి నాకు ఛాన్స్ లేకపోయినా నేను కూడా తిరిగిపోయాను బాగా. అంటే సంవత్సరానికి 1 నెల షూటింగ్ చేసేవాడిని కాదు. ఆ నెల ఏంటంటే లండన్ కానీ ఎక్కడ కానీ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోవడం, అక్కడ ప్రపంచం చూడడం తెలుసుకోవడం. 1 సంవత్సరం ఎప్పుడన్నా జిందాల్ అని ఇక్కడ నేచర్ క్యూర్ హాస్పిటల్ ఉంది బెంగళూరులో, అక్కడికి వెళ్ళడం. కానీ 1 month మాత్రం ఫుల్ ఆఫ్ ఎప్పుడు చేసేవాడిని కాదు. 1 సంవత్సరం మాత్రం చేశాను. ఎందుకంటే అక్కినేని నాగేశ్వరరావు గారికి నేను బాగా పెద్దనే ఫ్యాన్. ఆయన అంటే విపరీతమైన ఇష్టం నాకు. సో ఆయనేమో నేను ఇలాగా అమెరికా వెళ్తున్నానయ్యా బైపాస్ ఆపరేషన్గా దేనికి, స్టూడియో అనుకున్న స్టూడియో ఖాళీగా ఉంటుంది, ఈ మేలో నేను సొంత పిక్చర్గా ప్లాన్ చేస్తున్నారు మన వాళ్ళు, నువ్వేమైనా చేస్తావా అంటే నేను మేలో ఉన్నాను కదండి వెళ్ళిపోతున్నాను కదా అంటే చూడు మరి లేదా ఖాళీగా ఉంటుంది నువ్వు చేస్తే అని అన్నాడు అన్నమాట. అంతే, ఆ నెల జిందాల్ లేదు, అమెరికా కంట్రీ లేదు, ఇక్కడ ఉండిపోయాను. ఇక్కడ ఉండిపోతే ఎండలు ఇక్కడ డబ్బు మేలో మామూలు కాదు, అంత భరించి ఆయన కోసం 1 నెల మాత్రం. సార్ మీకు బాగా నచ్చిన డిష్ ఏమిటి? నాకా ఫిష్ అండ్ ప్రాన్స్. ఓకే, మేడం చేసే డిషెస్లో మీకు బాగా నచ్చే డిష్ ఏమిటి? వెజిటేరియన్ చాలా బాగా చేస్తున్నాడు, నాన్ వెజిటేరియన్ మర్చిపోతాం, వెజిటేరియన్ తింటుంది. వాళ్ళ మదర్ ఇంకా చాలా గొప్పగా చేశారు, అలవాటు వచ్చింది ఆవిడకి. మా కమెడియన్, మా ఫ్రెండ్ ఉన్నాడు కమెడియన్ సారథి గారు, ఓకే, వచ్చి భోజనానికి వచ్చినప్పుడు వెజిటేరియన్ అంటే విపరీతంగా ఇష్టం అతనికి. మన ఇంట్లోకి వచ్చేవాడు వెజిటేరియన్ అడుగుతాడు. నాన్ వెజిటేరియన్ అంటే ఇంకా అసలు లేకుండా తిన్నాను అనమాట. అటువంటి వాడు వెజిటేరియన్ నాకు బాగుంటుంది మన ఇంట్లోని. ఆవిడకి చెప్తాను అనమాట, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మేము వెజిటేరియన్ ఇంట్లో. నాగేశ్వరరావు గారు మీకు అంత క్లోజ్ అయినప్పుడు ఆయనతో మర్చిపోలేని ఒక అనుబంధం ఉందా అండి? అంటే మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉందా ఆయనతో? అది పెద్ద 10 నిమిషాలు పైన పర్వాలేదు సార్, సింపుల్ గా ఏం పర్వాలేదు. మీ ఎంట్రీ దొరకడమే మహా అదృష్టంగా భావిస్తున్నాను. నాగేశ్వరరావు అంటే నాకు విపరీతమైన ఇష్టం. మామూలుగా చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, ఆయన షర్ట్ ఇలా మడత పెట్టుకోవడం, ఆయన సిగరెట్ కాల్చడం స్టైల్ ఇవన్నీ ఇమిటేట్ చేస్తున్నవాడిని. అంతా అభిమానం బాగా. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత బుద్ధిమంతుడు ఆయనతో కలిసి చేయడం జరిగింది. బుద్ధిమంతుడు సినిమా అప్పుడు ఆయన ఊరికే మామూలుగా ఎవరన్నా పొగిడితే ఆయనకి
కింద నుంచి పైకి చూసేవాడు అనమాట. అప్పుడు బుద్ధిమంతుడి సినిమా గురించి అడిగాడు ఆయన నన్ను. బ్రహ్మాండంగా ఉంది, 2 క్యారెక్టర్లు అని అంటాను అనుకున్నాడు. ఏం సినిమా అనేది ఏంటి సార్ అది? నేనేమో విలను, ఈయనేమో నన్ను తరుగుతాడు. కొట్టుకుంటూ బండి ఎక్కుతాం, 2 ఏళ్ళ బండి. అక్కడి దిగి పడవ ఎక్కుతాం, అది లాంచ్ ఎక్కుతాం. ఇలా వెళ్తానే ఉంటుంది అక్కడికో వెళ్ళిపోయి 7 సముద్రాలు దాటి వెళ్ళినట్టుగా అక్కడికి వెళ్ళిపోయి అక్కడ వరకు దెబ్బలాడి అక్కడ కొట్టుకుంటా ఉంటే ఒక కుర్రోడు వచ్చి 2 క్యారెక్టర్లు అన్నదమ్ముల క్యారెక్టర్ అనమాట ఆయన. నాగేశ్వరరావు అన్న తమ్ముడు. అన్న క్యారెక్టర్ ఏమో పూజారి. ఓకే. ఈ చిన్న కుర్రోడు వచ్చి ఆ టెంపుల్లోనేమో నిరాహార దీక్ష చేస్తాడైనా అన్నగారు, చాలా ఇబ్బందిగా ఉంది అక్కడ టెంపుల్లోనే చెప్తాడు వచ్చి. అయితే గొప్పగా మేము వస్తాం అనమాట. ఏమిటి సార్, నేను మీరు కొట్టుకుంటా కొన్ని మైల్లో వెళ్ళాం, మనం ఎన్నో ఎక్కాం. వాడు కుర్రాడు కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చిన్న కుర్రాడు సార్ అంటే దాని డిస్టెన్స్ ఎంత పెద్ద ఎప్రిషియేట్ చేస్తారండి. మీరు అన్నీ అడుగుతారు కదా, ఎందుకు అడిగింది నన్ను. అప్పటి నుంచి ఆయనకి అంటే నాకు అంటే ఏదైనా అడగడానికి ఏదైనా అంటే భయం లేదని తెలిసింది ఆయనకి. అది ఆయనకి ఇష్టం. ఓకే. నాగేశ్వరరావు అంటే నాకు ఎలాగే ఇష్టం. సో అప్పటి నుంచి నాగేశ్వరరావు నేనంటే బాగా ఇష్టం. ఆయన వెళ్ళారండి చనిపోయినప్పుడు వెళ్ళి చూడడానికి వెళ్ళారా? మోసాను కూడా నేను.